సార్ ఇదే లోకేష్ గారు ఇంకో మాట అనడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పెన్షన్స్ గురించి మాట్లాడడం జరిగింది. రూ. 1000 పెన్షన్ పెంచడానికి జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు పెట్టింది. అదే మేము వచ్చి రాంగానే 100 డేస్‌లోనే పెన్షన్ పెట్టి పెన్షన్స్ పెంచి లాస్ట్ ప్రీవియస్ ఏదైతే యాడ్ ఆన్స్ ఉన్నాయో అది కూడా మొత్తం 7,000 అనేది ఇవ్వడం జరిగిందని లోకేష్ గారు. ఇండియాలో ఎక్కడ ఇవ్వట్లేదు. మేము ఇంత ఎక్కువ పెన్షన్స్ ఇస్తున్నాం వికలాంగులు గాని, వృద్ధులు గాని అంటున్నారు. దానికి రూ. 3,000 జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇచ్చినప్పుడు కూడా దేశంలో ఎవడో అంత పెన్షన్ ఇవ్వట్లే, మనమే ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. రూ. 1000 పెంచడానికి 5 సంవత్సరాలు పట్టిందని అన్నారు. కదా! అది ఒరిజినల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. మీకు ఇవాళ ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఇన్సెంటివ్ పర్క్స్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు వచ్చి ఇంక్రిమెంట్ 10-30% లోపున సంవత్సరానికి పెంచుతారు. అంతేగాని ఒకేసారి సీఈఓ జీతం మొదటి సంవత్సరంలో మీకు పెంచేవాడు ఎవడు. అంటే అలా 14లో కూడా చంద్రబాబు నాయుడు గారు 200 ఉన్న పెన్షన్ 2000 చేశారు. ఏది 200 ఉన్న పెన్షన్ 2000 చేశారుగా. సార్ మీరు ఒకసారి నాకు ఆ ఛానల్ చూసి మీరు నన్ను ప్రశ్నించకండి సార్. ఎలక్షన్స్ ముందు చేశారా ఎప్పుడు చేశారో సార్ చూడండి. 2000 పెన్షన్ ఎప్పుడు చేయింది మీకు తెలుసా? అది వాళ్ళు చెప్తున్నారు కదా సార్. 200 ₹1000 చేశారు. 1000 2000 ఎప్పుడైంది? ఎలక్షన్స్ ముందున 19లో అయింది జనవరి. మరి ఒకసారి పెంచేసాం ₹1000 అంటే ఇప్పుడు మీరు నవరత్నాల పథకాలు 9 ఇచ్చాడు ఆయన. మీరేం ఇచ్చారు? అమ్మఒడి ఏది? విద్యాదేవి అనేది? విద్యా కానుక ఏది? ఎన్ని ఎత్తేసారు? ఎన్ని ఎత్తి ఒకటి ఇచ్చి దీనికి కంపారిజన్. దాంతో కంపేర్ నవరత్నాలు ఏపీ స్టేట్లో ఫస్ట్ ఎవర్ టైం ఇన్ ద ఇండస్ట్రీ 78 ఇయర్స్ ఇండిపెండెంట్ ఇన్ ఇండియాలో ఒక స్టేట్ 99% సంక్షేమ పథకాలు ప్రజలకు అందించిన సక్సెస్ స్టోరీ. మీరు లింగలింగమని ఒకటి ₹1000 పెంచిస్తే సార్ ఈ ఒక సంవత్సరం టైంలో ఆయన 6 నెలల టైంలో 1,19,000 కోట్ల అప్పులు తేలే ఆయన. సార్ ఇదే పెన్షన్ గురించి మాట్లాడితే గతంలో పెన్షన్లు అనేది విచ్చలవిడిగా అనేది ఇచ్చేశారు. ఇప్పుడు ఏదైతే అన్వాంటెడ్ పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో వాడు తిరుగుతున్నాడు, బాగానే ఉన్నాడు, అసలు ఎటువంటి రోగాలు లేదు. కింద మన గ్రౌండ్లో మనం చూస్తున్నట్టయితే కాగితాల మీద హ్యాండిక్యాప్డ్ అని ఉంది. ఇంకోటి ఏంటంటే మంచం మీద పడుకున్న వాళ్ళకి పెన్షన్స్, వీళ్ళు తిరుగుతున్నారు, బాగానే పనిచేస్తున్నారు, పెన్షన్స్ వస్తున్నాయి. సో అలాంటి పెన్షన్స్ కొంచెం ఫిల్టరైజేషన్ చేసి దగ్గర 25,000 30,000 పెన్షన్స్ అనేది తీయడం జరుగుతుంది. దానిపైన మీ స్పందన ఏంటి సార్? అంటే అక్కడ అక్రమాలు జరిగినాయి అనుకోవచ్చా? వాలంటీర్స్ కూడా అక్కడ తిన్నారనుకోవచ్చా? స్కామ్ చేశారనుకోవచ్చా వాలంటీర్స్? మీరు ముందు ఆ ఛానల్ చూడడం మానండి సార్, తర్వాత మీకు ప్రశ్నలు బాగుంటుంది సార్. నాకు తెలియక అడుగుతాను, నరేగా నిధులు దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హయ్యెస్ట్ రాజశేఖర రెడ్డి గారే ఇచ్చేవారు. అప్పుడు ఇలాగే అనేవారు అందరూ సోమరపోతులు ఇదని. ఇదే నరేంద్ర మోడీ ఏకంగా ఏం చెప్పాడంటే నరేగా నిధులు నా ప్రభుత్వం రద్దు చేసేస్తుందని చెప్పాడు. కానీ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో అదే ఆపనాస్త్రమైంది ప్రభుత్వాలకి. దిక్కు దివానా లేదు, ప్రజలను పరిరక్షించడానికి అదొక మార్గం అయింది. అలా మీరు ఇవాళ పెన్షన్ల విషయంలోనూ వాటిలోనూ నేను 100% సత్యశీలత ఉందని నేను చెప్పను. కానీ వ్యవస్థలో ఇప్పుడు నాకు ఫిజికల్లీ ఛాలెంజర్ సర్టిఫికేట్ నాకు రావాలంటే ఎవరి పని చేయలేదు? వ్యవస్థలో ఒక పనికిమాలిన పని చేస్తే నాకు వస్తుంది. అది అయితే నాకెందుకు వస్తుంది? సో ఆ పనికిమాలిన పని చేసిన వాడిని నియంత్రించవలసిన బాధ్యత ప్రభుత్వం దా నాదా మీదే? ప్రభుత్వం అచ్చేది నియంత్రించమనంటే. రెండోది అన్యాక్రాంతమైన పెన్షన్లు ఎన్ని ఉన్నాయి, అన్యాక్రాంతం కానివి ఎన్ని ఉన్నాయి అన్న దగ్గర మీరేం చెప్పారు? 40 సంవత్సరాలు వచ్చిన ఆడపిల్లలకి మీరు పెన్షన్ ఇస్తామన్నారు. 18 ఏళ్ళు బట్టి వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఏజ్ బ్యారికేడ్స్ అన్ని మీరు క్రియేట్ చేసినవా వాళ్ళు క్రియేట్ చేసినవా చెప్పండి. సంచేత మీరు చేస్తే సత్సంగు, అవతరోడు చేస్తే అసలు రాక్షస పాలన. ఏంటది? ఇవాళ ప్రజలకి ఒక కష్టాల్లో ఉన్నవాడికి ఎవడైనా ప్రజా సంక్షేమం ప్రజాహితంగా ఇస్తున్న ప్రభుత్వాలు చూస్తున్నాం. వాళ్ళకి ఇచ్చాడని మనం ఏడుచుకుని కూర్చుంటే ఏంటి వస్తుంది? అవును సార్. ఇక్కడ వాలంటీర్స్ కూడా వాలంటీర్లు కూడా నేను మా ప్రభుత్వం నిర్ణయం కాదు లీగల్ యాక్షన్స్ వస్తున్నాయని చెప్పి అదెందుకు అడగరు మీరు? వాలంటీర్లు ఎత్తిసాడు డైరెక్ట్ గా లోకేష్. ఎత్తేసారు షాడో ముఖ్యమంత్రి స్థాయిలో వాలంటీర్లు ఎత్తిసాడు ఆయన. అవును, అది అందరికి తెలుసు. గ్రౌండ్ లో అదే జరిగింది. నిన్న వాస్తవం, నిన్నటితో గ్రౌండ్ అయిపోయింది. అవును, నిన్నటిదాకా ఇండైరెక్ట్ వెర్షన్, ఇప్పుడు షాడో ముఖ్యమంత్రి రూపంలో లోకేష్ గారు వాలంటీర్లు ఎత్తేసాడు. దానిపైన సరిగ్గా జీవో లేదు, పోస్ట్ పెట్టేసి మీరు డబ్బులు ఇచ్చేసారు అన్నారు. ఎన్ని జీవోలు చూపించమంటారు దాని మీద? ఎన్ని జీవోలు కావాలి మీకు? అది కాదు, ఎన్ని జీవోలు కావాలా? మళ్ళీ ఇచ్చారని అన్నారు లోకేష్ గారు. అదే చెప్తున్నాం సార్. మీకు ప్రభుత్వం కార్యకలాపాలు ద గుడ్ అడ్మినిస్ట్రేషన్ జగన్మోహన్ రెడ్డి 19 నుంచి 24గా విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్తో ప్రూవ్ చేసి చూపించేది. అది మీకు ఆక్రమణ తపన మీ వల్ల కావట్లేదు. ఎలా అన్న దగ్గర ఏదో విధంగా ఆయన బదనాం చేసే కార్యక్రమం తప్ప మీకు ఒరిజినల్ ఎజెండా లేవు. అలాగే ఉంటాయి సార్. ఇప్పుడు పెన్షన్స్ విషయానికి వచ్చినట్లే గతంలో వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళు కూడా అందరు అన్నట్ల కొంతమంది స్కామ్ చేశారు కదా సార్. వాలంటీర్స్ చేశారు. ఏం చేశారు సార్? వాళ్ళు ఈ నెల చేసిన స్కామ్ వల్ల నెక్స్ట్ మంత్ తీసేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు టోటల్ గా స్కామ్ చేస్తే ఈ రోజు పెన్షన్ టోటల్ గా అట్లా కొంతమంది వ్యవస్థలో ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ లంచాలు తీసుకున్న వాళ్ళు దైత్రులు ఎంతమంది ఉంటారు? చాలా మంది. మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆపాదించి మాడుతున్నాం కదా, అలా ఆ విధంగానే ఆపాదించి మాడతారు. ఓకే సార్. ఇదే లోకేష్ గారు ఇంకోటి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అన్నారు.
పరదాల మధ్య తిరిగేటోడికి ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి కనిపించిద్ది అని లోకేష్ గారు అనడం జరిగింది. దానిపైన మీరంటారు? అదే పరదాల మధ్యలో తిరిగినోడు 3 హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్లు అండ్ 4 స్కూళ్ళు పరివర్తన. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి సమరమాశ్చర్యాలకు గురవుతున్నారు కదా. అలాగే ప్రభుత్వానికి కావాల్సిన సచివాలయ వ్యవస్థల్ని మహానుభావుడు గాంధీ మహాత్ముడు కన్న కళల్ని సాకారం చేస్తూ సచివాలయ వ్యవస్థ, ఆర్బీకే సెంటర్లు, 4 స్కూళ్ళు పరివర్తనలు అండ్ ఇంకోటి ఏంటి ప్రజా కోసం వైద్య ఆరోగ్య వసతులు చేస్తూ ఆరోగ్య వేదికలు క్రియేట్ చేశాడు. సో నాకు తెలిసి బేసిక్గా విద్య, వైద్యం, ఆరోగ్యం తప్ప ప్రభుత్వ ఎజెండా ఇంకోటి ఉండదు. మా అయితే ఉపాధి కల్పన, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లును లైట్లు ఇవ్వడం. ఇందులో అతని సక్సెస్ నేరేషన్ ఎంతో ప్రజలందరూ చూశారు. మీ దగ్గరకు వచ్చేసరికి ఏంటన్నది మీరే ప్రశ్నించుకోండి. డాష్ బోర్డ్ మీ దగ్గర ఉంది కదా. ఎక్కడ లేట్ ఎలగట్లేదో చూసి అంత సామర్థ్యం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం ప్రజలు చూసిన తర్వాత 151 సీట్లు వాళ్ళకి ఇచ్చినారంటేనే ఇవాళ మీ శిలక ఏం పలికిందో దానికి అర్థం పరమార్థం అదే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.